ప్రియ శ్రోతలారా, గత పాఠంలో యోషియాను గురించి ఎన్నో మంచి సంగతులు చెప్పుకున్నాము. యోషియా, హిజ్కియా అనే ఈ ఇద్దరు రాజులు వారి భక్తి జీవితాన్ని బట్టి ప్రశంసించబడ్డారు. హిజ్కియా విశ్వాస విషయంలో దేవుని యందు నమ్మకముంచిన వారిలో గొప్పవాడు. యోషియా దేవుని వాక్యాన్ని విధేయతతో అంగీకరించి ఆ ప్రకారం ప్రవర్తించిన వారిలో శ్రేష్ఠుడు. యోషియా దినములయందు ఈజిప్టు రాజైన ఫరో నెకో అష్షూరు రాజుతో కలిసి యుద్ధం చేయడానికి యూఫ్రటీసు నది వద్దకు వెళుతూ ఉండగా తనను ఎదుర్కోవడానికి వచ్చిన యోషియాను మెగిద్దో దగ్గర కలుసుకొని అతణ్ణి చంపాడు. ఈజిప్టు, అష్షూరు రాజు కలిసి బబులోను మీద యుద్ధం ప్రకటించారు. ఈజిప్టు రాజు యూదా రాజ్యము గుండా వెళుతున్నాడు. యోషియా ఈజిప్టు రాజును తారసిల్లాడు. కాని యుద్ధములో హత్యగావించబడ్డాడు. యుద్ధంలో యోషియా సైన్యం ఓడిపోయింది. యూదా రాజ్యం ఈజిప్టుకు సామంత రాజ్యమైపోయింది. ఆ తరువాత యెహోయాహాజు రాజయ్యాడు. ఇతడు యోషియా కుమారులలో ఒకడు. కాని ఈజిప్టు రాజైన నెకో ఈ ఏర్పాటుకు సమ్మతించలేదు. నెకో యెహోయాహాజును బంధించి ఈజిప్టుకు తీసుకుపోయాడు. యెహోయాహాజు ఈజిప్టులోనే చనిపోయాడు. అప్పుడు నెకో యెహోయాకీమును రాజుగా నియమించాడు. యెహోయాకీము కూడా యోషియా కుమారుడే. ఇతడు ఈజిప్టు చేతిలో కీలుబొమ్మ. ఆ తరువాత ఈజిప్టు బబులోనును ఓడించింది. ఈ విధంగా యూదా ఇప్పుడు బబులోనుకు సామంత రాజ్యమైంది. యెహోయాకీము రాజ్యానికి వచ్చినప్పుడు 25 ఏండ్లవాడు. ఇతడు మంచివాడు కాడు. ఇతడు ఊరియా అనే ప్రవక్తను చంపించాడు. అవినీతిపరుడు, పేరాశాపరుడు, అన్యాయస్థుడు. యెహోయాకీము బబులోను మీద తిరుగుబాటు చేశాడు. ఈజిప్టుతో సంధి చేసుకున్నాడు. నెబుకద్నెజరు యెహోయాకీమును నిర్బంధంలోకి తీసుకున్నాడు. అతణ్ణి బబులోనుకు తీసుకువెళ్లాడు. ఆ తరువాత అతడు యెరూషలేముకు తిరిగి వస్తూ చనిపోయాడు. ఇప్పుడు మనం 24వ అధ్యాయానికి వచ్చాము. యూదా రాజ్యం పరాధీనమైపోయింది. మొదటి వచనం, యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చాడు. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏండ్లు సేవ చేసిన తరువాత అతని మీద తిరుగుబాటు చేశాడు. బబులోను గొప్ప బలమైన రాజ్యంగా రూపొందింది. అష్షూరును జయించింది, ఈజిప్టును ఓడించింది. అప్పుడు బబులోను యూదా మీదికి దండెత్తి వచ్చింది. యూదా రాజ్యాన్ని వశపరుచుకున్నది. ఈ విధంగా మరి 2 సార్లు కూడా యూదా మీదికి దండెత్తింది. 2వ వచనం, యెహోయాకీము మీదికి యెహోవా అన్యజాతులను రప్పించాడు. తన ప్రవక్తల ద్వారా దేవుడు యూదాకు సంభవించబోయే కీడును ముందుగానే చెప్పించాడు. కల్దీయుల సైన్యం, సిరియన్ల సైన్యం, మోయాబీయుల సైన్యం, అమ్మోనీయుల సైన్యం అందరూ యూదా మీదికి వచ్చిపడ్డారు. మనష్షే చేసిన క్రియలన్నిటిని బట్టి, అతడు నిరపరాధులను హతము చేయడాన్ని బట్టి యూదావారు యెహోవా సముఖము నుండి పారద్రోలబడినట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదికి వచ్చింది. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించడానికి యెహోవాకు మనస్సు రాలేదు. యెహోయాకీము తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన యెహోయాకీను రాజయ్యాడు. బబులోను రాజు ఈజిప్టు నదికి, యూఫ్రటీసు నదికి మధ్య ఈజిప్టు రాజు వశమున ఉన్న భూమి అంతటినీ పట్టుకోగా ఈజిప్టు రాజు ఇక ఎన్నటికీ తన దేశము విడిచి బయలుదేరడం మానాడు. ఇప్పుడు యెహోయాకీను యూదా రాజ్యానికి ఏలిక. అతని వయస్సు 18 ఏండ్లు. 3 నెలలు మాత్రమే పరిపాలించాడు. తండ్రిలాగే ఇతడు చెడు నడత నడిచాడు. 10వ వచనం, ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదికి వచ్చి పట్టణానికి ముట్టడి వేశారు. బబులోను సైన్యం యెరూషలేమును ముట్టడించింది. అప్పుడే యెహోయాకీను కొత్తగా రాజయ్యాడు. బబులోను యూదాను ముట్టడించడం ఇది 2వసారి. బబులోను వారు వచ్చి దేవాలయాన్ని దోచుకుపోయారు, నాయకులను చెరగొనిపోయారు. యెహోయాకీను కూడా బబులోనుకు యుద్ధ ఖైదీగా వెళ్లిపోయాడు.
అప్పుడు నెబుకద్నెజరు సిద్కియాను రాజుగా చేశాడు. అయితే సిద్కియాను యూదులు రాజుగా గుర్తించలేదు. యెహోయాకీను ఇంకా బ్రతికే ఉన్నాడు. అతడు బబులోనులో ఖైదీగా ఉన్నాడు. 14వ వచనం, బబులోను రాజు దేశపు జనులలో అతి బీదలైన వారు తప్ప మరి ఎవరునూ లేకుండా పట్టణమంతటిలో ఉన్న అధిపతులను, పరాక్రమశాలులను 10,000 మందిని, కంసాలి వారిని, కమ్మరి వారిని చెరగొనిపోయాడు. బబులోను వారు అష్షూరు వారి వలె కాదు. అష్షూరు వారు దేశంలో ద్రవ్యాన్ని మాత్రమే కొల్లగొట్టుకుపోతారు. కాని బబులోను వారు మనుషులను కూడా పట్టుకు వెళ్లిపోతారు. పరాయి వారిని తెచ్చి ఈ దేశంలో ఉంచుతారు. అయితే బీదవారిని, బలహీనులను ఉండనిస్తారు. తమకనుకూలంగా ఉన్న వారినే సామంతులుగా పెడతారు. నాయకులను బబులోనుకు తీసుకువెళతారు. అక్కడ వారికి ఉద్యోగాలిస్తారు. అయితే పరాయి దేశంలో ఉండగా వీరు కలిసి ఉండడానికి సదుపాయం చేస్తారు. అది యూదా వారికి గొప్ప సహాయమైంది. జెరుబ్బాబెలు, ఎజ్రా కాలంలో వీరు స్వదేశానికి రావడానికి వీలైంది. బబులోను రాజు యెహోయాకీనును, రాజు తల్లిని, రాజు భార్యలను, అతని పరివారమును, దేశములోని గొప్పవారిని చెరపట్టి యెరూషలేము నుండి బబులోను పురమునకు తీసుకొనిపోయాడు. 7,000 మంది పరాక్రమశాలులను, 1,000 మంది కంసాలి వారిని, కమ్మరి వారిని, యుద్ధమందు ఆరితేరిన శక్తిమంతులందరినీ బబులోను రాజు చెరపట్టి బబులోను పురమునకు తీసుకొని వచ్చాడు. యెహోయాకీను యొక్క పెనతండ్రి అయిన మత్తన్యాకు సిద్కియా అనే మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించాడు. సిద్కియా ఏలనారంభించినప్పుడు అతని వయస్సు 21 సంవత్సరాలు. అతని పరిపాలనా కాలం 11 సంవత్సరాలు. అతని తల్లి పేరు హమూటలు. సిద్కియా యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. బబులోను రాజు మీద తిరగబడ్డాడు. యూదా వారి మీద, యెరూషలేము వారి మీద యెహోవా కోపం తెచ్చుకున్నాడు. అందుకే ఇలా జరిగింది. గమనించాలి, సిద్కియా యెహోయాకీనుకు పెనతండ్రి అవుతాడు. ఇతడు చెడ్డరాజు. కష్టాలు వచ్చినప్పుడు చెడ్డవారు మరీ చెడ్డవారవుతారు, మంచివారు మరీ మంచివారవుతారు. ఎండలో బంకమన్ను గట్టిపడుతుంది, వెన్నపూస కరిగిపోతుంది. ఇశ్రాయేలు వారు దేవుని పక్షాన లేరు గనుక దేవుడు వారి పక్షాన లేడు. దేవుడు నీ పక్షాన లేనప్పుడు నీవు ఏది చేసినా అపజయమే. దేవుడు మన పక్షాన ఉన్నాడు అనుకోవడానికి మనము ఆయన పక్షాన ఉండాలి కదా. ఇదే యూదా వారి సమస్య. వారు దేవునికెంతో దూరమైపోయారు. ఈ గ్రంథంలో మరి ఒక అధ్యాయం మాత్రమే ఉంది. యూదా చెరగొనిపోబడుతుంది. బబులోను రాజు 3 సార్లు యూదాను ముట్టడించాడు. ముఖ్యమైన వారినందరినీ బబులోనుకు తరలించాడు. 3వసారి పట్టణాన్ని నాశనం చేసి విడిచాడు. నెబుకద్నెజరు సిద్కియాను యూదాకు రాజుగా చేశాడు. కొన్ని సంవత్సరాలకు సిద్కియా తిరుగుబాటు చేశాడు. చివరికి యూదా పూర్తిగా రంగం నుంచి నిష్క్రమిస్తుంది. ప్రియ సోదరీ సోదరులారా, రాజ్యాలు, జాతులు చరిత్రలో కొన్ని లేస్తాయి, కొన్ని పడిపోతాయి. దేవుడు చరిత్రకు కూడా దేవుడు. ఇప్పుడు చూడండి, అష్షూరు రాజ్యం తెర వెనుకకు పోయింది. బబులోను రాజ్యం ముందుకు వచ్చింది. బబులోను రాజ్యం చరిత్రలో అన్నిటికంటే బలమైన రాజ్యం. 1000 సంవత్సరాల పాటు అష్షూరు దేవుని కోపానికి సాధనమైన దండం. అష్షూరు రాజ్యం 10 శతాబ్దాలు ఎంతో విజృంభించింది. దేవుడు అష్షూరు రాజ్యాన్ని తన సంకల్ప సిద్ధికి వాడుకున్నాడు. అయితే అష్షూరు వైభవం ఎంతో కాలం నిలవలేదు. అష్షూరు గర్వించింది, అతిశయించింది. అష్షూరు పతనమైపోయింది. అష్షూరుకు కలిగిన దెబ్బ బహు చెడ్డది. దాని గాయానికి ఎవడూ చికిత్స చేయజాలడు. జనులందరూ ఎడతెగక దాని చేత హింస నొందారు. దానిని గూర్చిన వార్త వినేవారందరూ చప్పట్లు కొడతారు. నహూము 3వ అధ్యాయం 19వ వచనం. అష్షూరు తరువాత బబులోను. బబులోను ప్రాచీన జాతి. అయితే రానురాను ఇది అష్షూరును మించిపోయింది. దేవుడు బబులోనును వాడుకున్నాడు. తన ప్రజలను క్రమశిక్షణలో పెట్టడానికి దేవుడు బబులోనును తన సాధనంగా వాడుకున్నాడు. నెబుకద్నెజరు బబులోను రాజు.
మాదీయ పారసీక రాజ్యాలు బలహీనపడినప్పుడు బబులోను మరీ విజృంభించింది. యిర్మీయా 50వ అధ్యాయం 23వ వచనం ప్రకారం బబులోను సర్వభూమిని కొట్టిన సమ్మెట. అషూరు తరువాత బబులోను రాజ్యం ఉచ్ఛదశలోకి వచ్చింది. అయితే చిట్టచివరికి బబులోను కూడా పతనమైపోయింది. యెహోయాకీము కాలంలో బబులోను రాజు యూదాపై దండెత్తి వచ్చాడు. యెహోయాకీము బబులోనుకు సామంతుడయ్యాడు. స్వతంత్ర జాతి పరాధీనమైంది. యెరూషలేములోని జనాభాలో సగానికి పైగా బబులోనుకు తరలించబడ్డారు. ఇప్పుడు యెరూషలేము ఎలా ఉందో విలాప వాక్యంలో చెప్పబడింది. జనభరితమైన పట్టణము ఎలా ఏకాకి అయి దుఃఖాక్రాంతమైందో అది విధవరాలి వంటిదైంది. అన్యజనులలో ఘనతకెక్కింది. సంస్థానాలలో రాచకుమార్తె అయింది. ఎలా పన్ను చెల్లించేదైపోయిందో రాత్రియందు అది బహుగా ఏడుస్తున్నది. యూదారాజ్యానికి అది ఎంతో సంక్లిష్టమైన కాలం. అది జాతీయ ఉపద్రవం. శాంతి, భద్రత, గౌరవం, సంపద, మత విషయిక ఆధిక్యం అన్నీ అడుగంటిపోయాయి. ఇశ్రాయేలు అన్యజాతుల చేత చెరగొనిపోబడింది. ఇప్పుడు యూదా వంతు వచ్చింది. నెబుకద్నెజరు చరిత్రలో నిరంకుశత్వానికి పెట్టింది పేరు. ఎవరీ నెబుకద్నెజరు? పాత నిబంధన లేఖనములలో, చరిత్రలో గాని ప్రవచనాలలో గాని తరచుగా వినబడే పేరు నెబుకద్నెజరు. ఇతని తండ్రి పేరు నెబోపొలాసరు. అషూరును ధిక్కరించి తోసిరాజని పైకి వచ్చిన రాజు. అతని కొడుకు తండ్రిని మించినవాడు. బబులోను ముఖ్య పట్టణం. బబులోను రాజు మహాదుష్టశక్తి. మానవ దుష్టత్వానికి బబులోను ప్రతీక. బబులోను రాజ్యం దేవుని రాజ్యానికి నిరోధక శక్తి. యెహోయాకీను, సిద్కియా వీరిద్దరూ చెడ్డరాజులు. దేవుని ప్రజలలో ఇలాంటి రాజులు ఉండడమేమిటి? చెడుతనం విషక్రిమిలాగా తండ్రి నుండి కుమారునికి సంక్రమించింది. ఈ రాజు తండ్రిలాగే చెడ్డవాడు అనే సాక్ష్యం ఎలాంటిది? నెబుకద్నెజరు ఎందుకు యూదా రాజ్యాన్ని ముట్టడించాడు? అతనికి రాజ్య విస్తరణ కాంక్ష ఎక్కువ. అతని సామ్రాజ్యవాదం సైతానీయమైనది. పాపం రాజుల నిరంకుశత్వంలో తేటగా కానవస్తుంది. నిరంకుశత్వం, నియంతృత్వం అనేక సందర్భాల్లో మనకు సమాజంలో కానవస్తాయి. భర్త భార్యపైన, తల్లిదండ్రులు పిల్లలపైన, అధికారులు సేవకులపైన చూపే నిరంకుశత్వం బబులోను కుసంస్కృతి లాంటిదే. అది సైతానీయమైనది. యెరూషలేములోని వస్తువులనే కాదు, వ్యక్తులను కూడా నిర్దాక్షిణ్యంగా బబులోనుకు పట్టుకుపోయాడు. నెబుకద్నెజరు చాలా క్రూరుడు. ఇది ఎంత ఘోరం! అతని హింసాత్మక వైఖరికి ఎన్నో కుటుంబాలు బలైపోయాయి. అతడు దేవాలయాన్ని దగ్ధం చేశాడు. దేవునికి, ఆయన మందిరానికి తీరని నష్టం కలిగించాడు. ఆధ్యాత్మిక విలువలను కాలరాచివేసిన నియంత నెబుకద్నెజరు. ఓ పాపమా, నీవెంత ఘోరమైన దుష్టశక్తివి! మానవ అంతఃకరణలను రూపుమాపుతావు. ప్రేమకు బదులు క్రూరత్వాన్ని వృద్ధి చేస్తావు. న్యాయానికి బదులు నిరంకుశత్వాన్ని రెచ్చగొడతావు. భక్తికి బదులు మౌఢ్యాన్ని పెంచుతావు. పాపమా, నీవు నరకానికి పర్యాయ పదానివి. యిర్మీయా 27వ అధ్యాయంలో చెప్పబడినట్లు, దేశాలన్నిటినీ నా దాసుడైన బబులోను రాజైన నెబుకద్నెజరు వశం చేస్తున్నాను అన్నాడు దేవుడు. ఉపకరణములు బబులోనుకు తేబడతాయి. అవి కొంతకాలం పరాయి దేశంలో ఉంటాయి. ఈ దేశమంతా పాడుగాను నిర్జనముగాను ఉంటుంది. ఈ జనులు 70 సంవత్సరాలు బబులోను రాజుకు దాసులుగా ఉంటారు. యిర్మీయా 25వ అధ్యాయం 11వ వచనం. ఈ ప్రవచనం నెరవేర్పే యూదా చెర. ప్రియ శ్రోతలు, దేవుడు క్షమించలేనంత పాపం ఏదీ లేదు. పశ్చాత్తప్తులను ఆయన కనికరిస్తాడు. వారి పాపాలను క్షమిస్తాడు. బిడ్డలు తండ్రిలాగా ప్రవర్తిస్తారు. అలాంటప్పుడు తండ్రులు చెడ్డవారైతే బిడ్డలు చెడ్డవారే అవుతారు. యెహోయాకీము సంగతి చూడండి.
యిర్మీయా 22 18-19 వచనాలు ఇతణ్ణి గురించి పలికిన ప్రవచనం. జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతణ్ణి గూర్చి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, శోభావంతుడా అని అతని కోసం అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మాల ఆవలికి ఏడ్వబడి గాడిద పాతిపెట్టబడే రీతిగా పాతిపెట్టబడతాడు. యెహోయాకీను ఎలాంటివాడు? యెహెజ్కేలు 19 వరకు వర్ణించబడిన కొదమ సింహం ఇతడే. దాని గర్జన ధ్వనికి దేశము, అందులో ఉన్న సమస్తము పాడైంది. నలుదిక్కులా దేశపు జనులందరూ దానిని పట్టుకోవడానికి పొంచి ఉండి ఊరి ఒడ్డగా అది వారి గోతిలో చిక్కింది. అప్పుడు వారు దాని ముక్కుకు గాలము తగిలించి దానిని బోనులో పెట్టి బబులోను రాజునొద్దకు తీసుకొని పోయి అతనికి అప్పగించారు. దాని గర్జనము ఇశ్రాయేలీయుల పర్వతముల మీద ఎన్నటికీ వినపడకుండునట్లు వారు దానిని గట్టి స్థలమందుంచారు. హిజ్కియాకు దేవుని సందేశం అందించినవాడు యెషయా, గాని యెహోయాకీనుకు ప్రవచనం చెప్పినవాడు యిర్మీయా. ఇప్పుడు యిర్మీయా తీర్పును మాత్రమే ప్రకటించాడు, ప్రవచించాడు. కృప ముగిసింది. ఇప్పుడు దేవుని తీర్పు రానే వచ్చింది. అదే మాట హెబ్రీ పత్రిక 10 పలుకుతోంది. సత్యాన్ని గురించి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే పాపాలకు బలి ఇక ఉండదు. గాని న్యాయ తీర్పునకు భయంతో ఎదురు చూడడం, విరోధులను దహించబోయే తీక్షణమైన అగ్ని ఇక ఉంటుంది. ప్రియశ్రోతలు, వింటున్నారా? పాపికి జీతం పుచ్చుకునే దినం ఒకటి ఉంది. 120 సంవత్సరాల క్రిందట ఇశ్రాయేలుకు అది వచ్చింది. ఇప్పుడేమో యూదాకు వచ్చింది. యెహోయాకీను లొంగిపోయాడు. అతని తల్లి నెహుష్ట, ఆమెతో పాటు పరివారమంతా శత్రురాజుకు పూర్తిగా వశమైపోయారు. ఒకసారి కుష్ఠరోగులు ఏమనుకున్నారు? దండుపేటలోకి పోదాము రండి, వారు మనల్ని బతకనిస్తే బతుకుతాము, చంపితే చస్తాము. యెహోయాకీను ఇదే మాట అనుకుని శత్రువుకు దాసోహం అన్నాడు. లేదా యెహోయాకీను మరోలా అనుకుని ఉండవచ్చు. మన జనమంతా నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవడం ఉపయుక్తము కాదా? యోహాను సువార్త 11 ఈ మాట ప్రధాన యాజకుడైన కయప అన్నాడు. యెహెజ్కేలు 17 యెహోయాకీనును గురించిన ఉపమానాత్మక ప్రవచనమున్నది. నానావిధమైన విచిత్ర వర్ణములు గల రెక్కలు, ఈకెలు, పొడుగైన పెద్ద రెక్కలు గల ఒక గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతానికి వచ్చి ఒక దేవదారు వృక్షపు పై కొమ్మను పట్టుకున్నది. అది దాని లేత కొమ్మల చిగుళ్లను త్రుంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న ఒక పురమందు దానిని నాటింది. గమనించాలి, యెహోయాకీను దేవదారు వృక్షపు కొమ్మ. యెహోయాకీను తాను బ్రతికిపోయాడు, జననష్టం కాకుండా తప్పింది. గాని పట్టణం మాత్రం నాశనమైంది. జనం పరాయి రాజ్యానికి ప్రవాసం పోవలసి వచ్చింది. నెబుకద్నెజరు సిద్కియాను రాజుగా చేశాడు. అసలు ఇతని పేరు మత్తన్యా. బబులోను వారు ఇతనికి సిద్కియా అని మారుపేరు పెట్టారు. సిద్కియా అంటే యెహోవా యొక్క నీతి అని అర్థం. గాని సిద్కియా అన్ని విధాలా ఎంతో బలహీనుడు, ధైర్యం లేదు, పిరికి పంద. కాని ప్రవక్త అయిన యిర్మీయాతో స్నేహంగానే ఉన్నాడు. ఇతడు హెరోదు రాజు వంటివాడు. బాప్తిస్మమిచ్చిన యోహాను అంటే హెరోదుకు అభిమానమున్నది. ఆయన మాటలు శ్రద్ధగా విన్నాడు గాని చివరికి ఒక చెడ్డ స్త్రీని సంతోషపెట్టడానికి యోహానుకు శిరచ్ఛేదం చేశాడు. సిద్కియా కూడా అంతే. సిద్కియాకు ఏమి చెయ్యాలో తెలుసుగాని అది చెయ్యలేదు. యిర్మీయాను సలహా అడిగాడు. కాని తీరా యిర్మీయా సలహా చెప్పినప్పుడు దానిని గైకొనలేదు. సిద్కియా చెడ్డరాజుల లెక్కలో చేరిపోయాడు. వెలుగును అనుసరించని వారు వెలుగును కోల్పోతారు. పాపం, అవివేకం
అవినీతి అజ్ఞానం, నీతి జ్ఞానం, అదే వివేకం. గమనించండి, యెహోయాకీనునే యెకొన్యా అంటారు, అతణ్ణే కొన్యా అని కూడా అంటారు. ఇంతటితో 2 రాజులు 24వ అధ్యాయం ముగిసింది. రాజులు రాజులు రాజులు, ఎందరో రాజులు వచ్చారు పోయారు. కాని రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు యేసుక్రీస్తు రెండోసారి రాబోతున్నాడు. రాజుల గ్రంథం వింటున్నప్పుడు మీ హృదయాలలో యేసు రాకడ నిరీక్షణ బలవత్తరంగా ఉండాలని మా హితవు. యేసు ప్రభు ఇప్పటికే సైతానుపై దిగ్విజయం సాధించి ఉన్నాడు. సైతాను సైన్యమంతటిపై యేసు ప్రభు అఖండ విజయం ప్రకటించాడు. యేసు పాదాల క్రింద సైతానీయ దుష్టశక్తులు అణిచివేయబడుతున్నాయి. అయితే యేసుక్రీస్తు ఇంకా రాడేమిటి అంటారా? ఆయన శరీరమైన సంఘం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసుక్రీస్తులాగే అన్నిటిపై విజయం సాధించే వరకు ఆయన పరలోకంలోనే ఉండి పరిపాలిస్తుంటాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 25వ వచనం. తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచే వరకు ఆయన రాజ్యపాలన చేస్తూ ఉండాలి. యేసు ప్రభు తిరిగి వచ్చేటప్పటికి ఆయన సంఘవధువు సర్వాంగ సుందరమై సిద్ధపడి ఉంటుంది. ఈ లోకంలో సంఘం జాతులన్నిటికీ సువార్త ప్రకటిస్తూ ఉంటుంది. ఆయనకు అనేక మందిని శిష్యులనుగా చేస్తుంది. ప్రభువు యొక్క గుణాతిశయాలను ప్రచురం చేస్తూ ఉంటుంది. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం హృదయాలపై ముద్రించుకోండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చెయ్యడు. అయితే చీకటిలో ఉన్నవారికి, దేవుని వాక్యము తెలియని వారికి ఆయన రాకడ అకస్మాత్తు సంఘటన అవుతుంది. అయితే దేవుని బిడ్డలమైన మనకు గుర్తులను బట్టి ఎప్పటికప్పుడు అది తెలిసిపోతుంది. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమి అవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటాము. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.